మూడవ శ్లోకం ఉచ్చారణం. భవః, భా మహాప్రాణ, భవః శర్వః, అందుకని విసర్గ షకారం అవుతుంది. భవశర్వస్ త్రిలోకేశః శితికంఠః, ఠా మహాప్రాణ, త్రిలోకేశః శితికంఠః. సో విసర్గ మళ్ళీ షకారం అవుతుంది. త్రిలోకేశ శితికంఠః. శితికంఠః శివాప్రియః, మళ్ళీ కంఠః విసర్గ, దాని తర్వాత షి వచ్చింది కాబట్టి విసర్గ మళ్ళీ షకారం అవుతుంది. శితికంఠ శివాప్రియః, శితికంఠ శివాప్రియః. తర్వాత రెండో పంక్తిలోకి వెళ్తే ఉగ్రః కపాలి, ఉగ్రః కపాలి, ఉగ్రః కపాలి, కామారిరంధకాసురసూదనః, కామారిరంధకాసురసూదనః. అంధ మహాప్రాణం. ఈ మొత్తం శ్లోకంలో భవ భా మహాప్రాణ, శితికంఠః ఠా మహాప్రాణ, అంధకాసుర అంధ మహాప్రాణ, సూదనః మహాప్రాణ లేదు, సూదనః. ఒకసారి శ్లోకం చదువుతాను. భవశర్వస్త్రిలోకేశ శితికంఠ శివాప్రియః, ఉగ్రః కపాలి కామారిరంధకాసురసూదనః.